జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునే వాళ్ళం. ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ డబ్బులు, భక్తుల డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము, డబ్బులు ఆడికి పోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి, అక్కడున్న అధికారులు కానివ్వండి, నా మీద 1 టౌన్ 2 టౌన్లో కేసు కట్టినారు. నీకు అడిగేది ఏమంటే, ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్ కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షల తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్ లోకి వస్తుంది అంటారు. ఎవరైనా సరే, ఇక్కడ మీడియా మిత్రులు చాలా మంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్ లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది, 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదారగా 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి. భక్తులు నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్ లో కడతా. తిరిగి 500 వచ్చారు, నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల 500 ఎప్పుడు వస్తుంది సార్. దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే, పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. దేవుని ఉండిలో అనుకుని భక్తులంతా వదిలేశారంట, జగన్ ఉండిలోకి పోయిందంతా. దీని మీద విచారణ కోరుతున్నాము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి, ఎంబీసీ, సిఆర్ఓ కౌంటర్, ఏఆర్పి కౌంటర్ లో రూములు ఇచ్చారు. ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా? ఎంతమంది తిరిగి ఇచ్చారు? ఎంతమంది కంప్లైంట్ ఉన్నారు? దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా మంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది, మా మీద కేసులు పెడతారేమోని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేసిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చిందలా చూసుకోండి. లేకపోతే రండి, తరలిరెడ్డి తిరుమలకి. ఎందుకంటే అది మన డబ్బు. వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు, జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకి పోయింది అది. నేను ఈ విషయాన్ని గౌరవనీయులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. పెద్ద స్కామ్ ఇది. భక్తుల్ని మోసం చేశారు. అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఏమేం జరిగిందో కూడా మీడియా ముఖంగా త్వరలో బయట పెడతా. ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో. అప్పుడు ఇచ్చిన రూములు ఇచ్చిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు. అది కూడా అర్థం కావట్లేదు. అంటే టీటీడీలో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా చైర్మన్ గారితో కూడా నేను చెప్పాను, సార్ చాలా జరగాలి. ఎందుకంటే వైసీపీలో తిమింగళాలంతా ఇంకా అట్టే ఉన్నారు. తిమింగళాలంతా వాళ్ళు మార్చకపోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రక్షాళన భాగంగా మేము ఎప్పటికెప్పుడు టీటీడీ విషయం ఏమున్నా సరే ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి చెప్తున్నాం, ఈ రూములు స్కాములు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పెద్ద మాఫియా జరిగింది ఇందులో. భక్తుల డబ్బులు కొట్టేశారు. అదే విధంగా గతంలో చెప్పుకుంటే రవికుమార్ ఇష్యూ మీద కూడా హుండీలో డబ్బులు కొట్టేసి రవికుమార్, అతను ఏడున్నాడు తెలియదు, ఇప్పుడు బతుకున్నాడా లేదా కూడా తెలియదు. అతని ధర్మారెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డి అంటూ బ్యాచ్ ఏం చేశారో తెలియదు. ఎవరైతే కేసు కట్టి రాజీ పడ్డారో ఆ అధికారులు ఇంకా పైన ఉన్నారు. ఇవన్నీ మాట్లాడడానికి బాగోదు. ఎందుకంటే ఇంకా కూడా పాత వాసన పోవడం లేదు. ఇంకా కరెక్ట్ కాదు. ఇవన్నీ పాత వాసన పోవాలి. కొత్త ప్రభుత్వం కొత్తగా కోరుకున్నప్పుడు కొత్త వాళ్ళు రావాలి. టీటీడీలో తప్పు చేసిన 10 ఏళ్ళ ముందు తప్పు చేసినా, 5 ఏళ్ళ ముందు తప్పు చేసినా ఖచ్చితంగా బయట పడతాడు, బయట పెడతాం.